పత్రిజీ బోధనలతో స్ఫూర్తి చెంది ఆ మహనీయుడినే తన గురువుగా దైవంగా భావించి 2003వ సంవత్సరంలో ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టి ఆనాటి నుంచి ధ్యాన ప్రచారాన్ని ఓ బాధ్యతగా నిర్వహిస్తున్న నిస్వార్థ సేవకుడు శ్రీ కాసాల శ్రీనివాస్ గారు. తన ఈ ధ్యాన ప్రచార కార్యక్రమంలో భాగంగా 2004వ సంవత్సరంలో బాన్సువాడ బోధన్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారితో మెగా ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే 2009లో శ్రీశైలం ధ్యాన మహాచక్రంలో పైమా నిర్వహించిన యాత్రలో భాగంగా పైమా ఇన్ఛార్జిగా పనిచేసి ఆర్గనైజర్గా 600 మంది బృందాన్ని కదలివనం మరియు పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లారు. 2010వ సంవత్సరంలో శ్రీ అంజయ్య గారితో కలిసి యోగి భీమయ్య గారి సహకారంతో ఆర్మూర్ మరియు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలకు మొట్టమొదటిసారిగా ధ్యాన పరిచయం చేశారు. వారి కృషి ఫలితంగా పిఎస్ఎస్ఎంలో ఆర్మూర్ ధ్యానులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. 2011వ సంవత్సరంలో కామారెడ్డి జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారు. అలాగే ఆంధ్ర, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. అనంతరం 2018లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున నిజామాబాద్ రూరల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అలాగే 2019లో ఇదే పార్టీ తరపున జహీరాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేశారు. ప్రస్తుతం పిరమిడ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు గారి మద్దతుతో పిఎంసి అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. తన పూర్తి జీవితాన్ని పత్రిజీ ఆశయ సిద్ధి కోసం అంకితం చేసిన ఆయన ఇప్పుడు పిఎంసి అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా పిఎంసి ఇన్ఛార్జిగా కాసాల శ్రీనివాస్ గారిని ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు. శ్రీ కాసాల శ్రీనివాస్ గారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది మీ పిఎంసి.